దేవుని పనికిరాని నీవు ప్రార్థించుట న్యాయమా అనే పాఠాన్ని ఇక్కడ రెండు విషయాలు. ఒకటి, దేవుని పని. ఆ పనికి పిలిస్తే రాని నీవు ప్రార్థించుట న్యాయమా? రెండు విషయాలు కనపడుతున్నాయి కదా. అవును, ఈ రెండు విషయాల్ని మనం ఈ రాత్రి ధ్యానం చేద్దాం. మొదట ప్రార్థనను గురించి తెలుసుకోవాలి. ఇది చాలా ముఖ్యం. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న, ప్రార్థన అనగా ఏమి? దేవుని ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన అనగా ఏమి? రెండు, ఎన్ని ప్రార్థనలు ఉన్నాయి? ప్రార్థనలు ఎన్ని? జవాబు రాలేదు. మూడు, ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఎందుకు చేయాలి ప్రార్థన? ప్రార్థన యొక్క విశిష్టత ఏంటి? ఇవన్నీ తెలుసుకోవాలి. ప్రార్థన అనగా భూమికి, ఆకాశానికి, అందులో ఉన్న సమస్తమునకు సృష్టికర్త అయినటువంటి దేవునితో మాట్లాడుట. అర్థమైందా? ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం. అంటే అనంత రూపం కలిగినటువంటి ఆ దేవునితో మాట్లాడటానికి ఇవ్వబడినదే ప్రార్థన. అంత మహోన్నతుడైనటువంటి దేవునితో మాట్లాడే గొప్ప అవకాశం కలిగింది. దానినే ప్రార్థన అన్నారు. అది ప్రార్థన యొక్క విశిష్టత, ప్రార్థన యొక్క గొప్పతనం. అంత గొప్ప దేవునితో కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న పరలోకంలో ధవల సింహాసనం మీద ఆసీనుడై ఉన్న ఆ తండ్రితో మాట్లాడేటువంటి ఒక గొప్ప ధన్యత ప్రార్థన. అదేనండి, అంత గొప్ప ప్రార్థనని ఈరోజు చాలా చీప్ చేసి పడేశారు, తేలిక చేసేసారు, తక్కువ చేసేసారు, ప్రార్థనకి విలువ లేకుండా చేసేసారు. కొంతమంది ప్రార్థన చేస్తుంటే చాలా బాధేస్తుంది. ప్రార్థనలో అరుస్తుంటారు, ప్రార్థనలో దబాయిస్తుంటారు, ప్రార్థనలో డిమాండ్ చేస్తుంటారు, ప్రార్థనలో పోరాటం అంట, ప్రార్థనలో ఫైట్ చేస్తుంటారు. ఒక కలెక్టర్ దగ్గరికి వెళ్ళి చేయి ఫైట్ చూద్దాం, ఒక పోలీస్ అధికారి దగ్గరికి వెళ్ళి చేయండి, మాట్లాడండి గట్టిగా చూద్దాం. కానిస్టేబుల్తో మాట్లాడాలన్నా చాలా భయంతో జాగ్రత్తగా మాట్లాడతారు. కానిస్టేబుల్తో
ఒక ఎంఆర్ఓ గారితో మాట్లాడతారా? ఒక అధికారి దగ్గర మనం ఎలా ఉంటాం? చాలా భయంతో ఉంటాం, చాలా వినయంతో ఉంటాం, చాలా తగ్గింపుతో ఉంటాం. దేవుని దగ్గరికి వస్తే అవే ఉండవు. భయం ఉండదు, ఒక వినయం ఉండదు, ఒక విధేయత ఉండదు, ఒక దీనత్వం ఉండదు, బతిమాలుకునే స్థితి ఉండదు, జాగ్రత్తగా మాట్లాడే స్థితే ఉండదు. లెక్కలేనితనంగా మాట్లాడుతూ ఉంటారు. దానికి ప్రార్థన అని పేరు పెడతారు. ఆకాశం ముందున్న దేవుడు నవ్వు కూడా ఒక్కోసారి నవ్వుకుంటాడు, ఒక్కోసారి బాధపడతాడు, ఒక్కోసారి సీరియస్ అయిపోతాడు. ఆ విషయాలన్నీ బైబిల్లో ఉన్నాయి. ఏంది ఇలా అంటే, బైబిల్లో చెప్పింది కదా ప్రార్థన చేయమని. బైబిల్ ప్రార్థన చేయమని చెప్పింది, నీ ఇష్టం వచ్చినట్టు చేయమని చెప్పిందా? బైబిల్ అడగమని చెప్పింది, నీ ఇష్టం వచ్చినట్టు అడగమని చెప్పిందా? దానికి ఒక క్రమం ఉంది, దానికి ఒక పద్ధతి ఉంది. అది దేవుడు పెట్టింది. దేవుడు పెట్టిన ఆ క్రమంలో, ఆ పద్ధతిలో వెళితేనే నీ ప్రార్థన పరమున వినబడుతుంది. లేకుంటే కప్పు కూడా దాటిపోదంటారు చూడు, అదే జరుగుతుంది. బైబిల్ ప్రార్థించమని చెప్పింది, ప్రార్థన చేయొద్దని బైబిల్ చెప్పలేదు. దాన్ని బట్టి ఏ సేవకుడైనా ప్రార్థన చేయమనే చెప్పాలి, ప్రార్థన చేయొద్దు అని చెప్పకూడదు. చేయమనింది కనుక చేయమని చెప్పాలి. కానీ ఎలా చేయమనింది అలా చేస్తేనే నీకు జవాబు వస్తుందని ఖచ్చితంగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి, మోమాటం లేకుండా చెప్పాలి. ఇప్పుడు చూద్దాం కొన్ని వచనాలు. ఎఫెసీ పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను. ఏమన్నాడు? ప్రార్థనలు ఎన్నున్నాయి? ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనలు చేయుచు పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండి. ఎన్నొచ్చింది లెక్క పెట్టుకోండి మీరు, ఎన్నొచ్చింది అంటే పట్టుదలతో ప్రార్థన చేయమని పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుడైన పౌలు గారి ద్వారా ఎఫెసీ సంఘంలో ఉన్న వారందరికీ తెలియజేస్తున్నాడు. ప్రార్థన ఎలా చేయాలి? పట్టుదలతో, పట్టుబట్టి కాదు, పట్టుదలతో. పట్టుదలతో అంటే ఏంటి? పెద్దగా కేకలేయటం కాదు, అరవటం కాదు, ఒళ్ళంతా బిగించుకోవటం కాదు. బిగుసుకుపోతారు. ఒంట్లో ఉన్న శక్తినంతా కూడగట్టుకొని వణుకుతూ బలమంతా కూడగట్టుకొని అరుస్తుంటారు. అది కాదు పట్టుదల అంటే. అదేంటండి పట్టుదల అంటే? ఆత్మ సంబంధమైన పట్టుదల,
నీ ప్రార్థనలో ఒక బలమైన కారణం, ఇతరుల రక్షణార్థమై, ఇతరుల ప్రయోజనం కొరకు నిస్వార్థంతో ఇతరులకు మేలు కలిగేటట్లు, రక్షణ కలిగేటట్లు పట్టుదలతో ప్రార్థించటం. ఒక వ్యక్తి రక్షణలోకి వచ్చే వరకు, ఒక వ్యక్తికి నువ్వు వాక్యం చెప్పడానికి అవకాశం దొరికే వరకు, ఆత్మ సంబంధమైన దేవుడికి నచ్చిన మెచ్చిన కార్యము జరిగే వరకు ప్రార్థించటం, దానిని పట్టుదలతో కూడిన ప్రార్థన అంటారు. అంటే పట్టుదలతో చేయమని ఆయన అంటున్నాడు ఇక్కడ. యోహాను సువార్త 16:24 ఇది వరకు మీరు ఏమి కూడా నా పేరిట అడగలేదు, అది మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడగండి, మీకు దొరుకుతుంది అన్నాడు యేసుక్రీస్తు వారు. అడుగుడి మీకు దొరుకును, ఇవ్వబడిన తర్వాత అక్కడ ఉన్న చదువు లేనిది తెచ్చి పెట్టకు భాగ్యమా, దొరుకును అన్నాడు ఆయన. ఇప్పుడు భాగ్యమ్మ చెప్పిన దగ్గరికి వస్తా. మత్తయి సువార్త 7:7 2 సార్లు అడవండి, అడుగుడి మీకు ఇవ్వబడు అని. అంటే ఏమంటున్నాడు? అడగమంటున్నాడు. అడిగితే మీకు ఇవ్వబడుతుంది అన్నాడు. కొలస్సీ పత్రిక 4:2 ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండడు. ప్రార్థన యందు ఎలా ఉండాలి? నిలకడగా ఉండాలి, మెలకువ కలిగి ఉండాలి. ఉంటే దొరుకుతుంది అంటున్నాడు, ఇవ్వబడుతుంది అంటున్నాడు. ఇవన్నీ ఆయన ఇస్తున్న హామీలు. ఏమండి, ఇన్ని హామీలు దేవుడు ఇచ్చాక ఇక ఆయన చెప్పినటువంటి పద్ధతులన్నీ పాటిస్తూ సాగాలి, ఈ క్రమంలో నడవాలి. అరుపులు, కేకలు ఇవేమి ఉండాల్సిన అవసరం లేదు. కొంతమంది మైకులో గట్టిగా చేస్తారు ప్రార్థన, బాక్సులు బద్దలైపోతట్టు. ఆ మధ్య ఒక పల్లెటూరుకి వెళ్తే అక్కడ స్థానిక పాస్టర్ గారికి ప్రార్థన చేయమని మైక్ ఇస్తే ఆయన 20 నిమిషాలు చేశాడు ప్రార్థన. ఆ ప్రార్థనలో ఒక మాట అన్నాడు, అంధకార సంబంధమైన చీకటి శక్తులను బంధిస్తున్నాను, నువ్వు కూడా బంధించు అంటున్నాడు. 2 తాగుబోతులు వచ్చారు. మా ఊర్లో అంధకార చీకటి శక్తులు ఎవరు? మేమేగా. మమ్మల్ని అంధకార సంబంధమైన చీకటి శక్తులు అంటావా? మమ్మల్ని బంధిస్తావా? దమ్ముంటే రారా అంటున్నాడు. కోడికి లేదు, సభ లేదు, క్యాన్సిల్, గందరగోళం చేసేస్తున్నారు వాళ్ళు. మేము చీకటోళ్ళమా అంటున్నాడు ఒకడు. అది చెప్పు పాస్టర్ గారు, ఇంకేం వద్దు, మేము చీకటోళ్ళమా. అసలు ఎంత విలువైందండి ప్రార్థన, ఎంత గొప్పదండి ప్రార్థన. వాళ్ళు ఎక్కడోనండి, మేము ప్రార్థన పెట్టిన దగ్గర నుంచి వాళ్ళు తాగే స్థలం 2 మైళ్ళండి. 2 మైళ్ళు వినపడిందండి. ఈయన ప్రార్థన పైన గొట్టాలు కూడా కట్టారు. 2 మైళ్ళ నుంచి వచ్చారు వాళ్ళు. ఎందుకంటే మనోడు 20 నిమిషాలు చేసాడు ప్రార్థన.
ఆ రోజు మీటింగ్ అయిపోయింది వాళ్ళ వల్ల. అట్లా చేయాల్సిన పని లేదు, చేయాల్సిన పని లేదు. ఆయన హామీ ఇచ్చాడు కదా, మీరు ప్రార్థించండి నేను చెప్పినట్లుగా వినయంతో, విధేయతతో, భయంతో, జాగ్రత్తగా నేను ఇస్తాను, మీకు దొరుకుతుంది అని హామీలు ఇచ్చాడు. మీరు ఎలా చేయాలి? పట్టుదలతో చేయండి, నిలకడగా చేయండి, ఉండి చేయండి, మెలకుగా ఉండి చేయండి. ఎన్ని చెప్పాడు? అసలు ఎందుకు ప్రార్థన భయంకరంగా చేయటం ఎందుకు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం చూడండి. 10వ అధ్యాయం 10వ వచనం, మీరు సనగకుడు. ఎందుకు? సనిగినా కూడా ఆయనకి వినపడుతుంది. సనగటం అంటే ఎట్లా ఉంటుంది? ఎట్లా ఉంటుంది? స్లాబ్ ఊడి కింద పడేటట్టు ఉంటుందా? సనగటం అండి. మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత సంహరించబడిది, చచ్చిపోయారు. అంటే ఇశ్రాయేలు సనిగితే ఆ సనుగుడు కూడా ఎవరికి వినపడింది? ఆయనకి వినపడ్డప్పుడు, సనుగుడు కూడా ఆయనకి వినపడుతున్నప్పుడు నువ్వు అరవటం ఎందుకు? నువ్వు బిగ్గరగా కేకలేయటం ఎందుకు? అవసరం లేదు కదా. కీర్తన 139, కీర్తన 139 4వ వచనం చూడండి. 4వ వచనం, యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా కొంచెమా? పూర్తిగా తెలుసు. ఇంకెందుకు అంటే ప్రార్థన నా నాలుకకు రాకముందే నేను ఏం అడగబోతున్నానో అది నీకు పూర్తిగా తెలుసు కదా. అంటే ప్రార్థన బయటికి రాకముందే ఆయనకి తెలుసు. ఆ వచ్చేది సనుగుడంతా, గొనుగుడంతా మెల్లిగా వచ్చిన ఆ వచ్చింది ఆయనకు అనుకూలంగా ఉంటే ఏమిస్తాడు? ప్రతిఫలం, జవాబు ఇచ్చేస్తాడు. ఆయనకు అనుకూలంగా ఉండాలి. దేవుడు ఏమైనా ఇవ్వాలంటే ఆయనకి నచ్చాలి. అవునా? నచ్చకపోతే ఇవ్వడు. నువ్వు కూడా అంతేగా. ఒక్కొక్క అమ్మని చూస్తే పెట్టబుద్ధి అయిద్ది, ఒక్కొక్క అమ్మని చూస్తే ఎగిరెగిరి తన్నబుద్ధి అయిద్ది. అంతే దేవుడు కూడా. ఒక్కొక్కరు ప్రార్థన విన్నాడు అనుకోండి, వాళ్ళకి ఎంతైనా ఇయ్యాలనుకుంటాడు. ఒక్కొక్కరు ప్రార్థన విన్నాడు అనుకోండి, వాళ్ళని కింద పడేసి తొక్కాలనుకుంటాడు. ఇప్పుడు ఎవరి ప్రార్థనను ఇష్టపడతాడు ఆయన? ఎవరి ప్రార్థన ఆయనకు అనుకూలంగా ఉంటుంది? ఎవరు ప్రార్థన ఆయన వింటాడు? ఎవరు ప్రార్థన ఆయన వినడు? అవునా? అందరి వింటాడా? అందరి ఏంటో కొందరి మాత్రమే వింటాడు. ఆయన వినే ఆ కొందరెవరు? ఆయన వినని ఆ అందరెవరు? ఇది తెలుసుకోవాలి మనం. తెలుసుకున్న తర్వాత ఆ అందరిలో మనం ఉన్నామేమో పరీక్షించుకోవాలి. కొందరిలో ఉన్నామా, అందరిలో ఉన్నామా ఆలోచించుకొని మన విశ్వాస జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని సవరించుకోవాల్సినటువంటి అవసరత, అక్కర ఎంతైనా ఉంది ఈ రాత్రి. చూద్దాం ఆయన ఎవరిది వింటాడు, ఎవరిది వినడు. యోహాను సువార్త 9వ అధ్యాయం యోహాను 31. దేవుడు పాపుల మనవి ఆలకింపడని
ఎరుగుదుము. ఇప్పుడు గట్టిగా చెప్పండి, దేవుడు ఆలకింపడు. అది ఎవరి మనవి ఆలకింపడు? పాపుల మనవి ఆలకింపడు. పాపులు ఎవరు? పాపం ఉన్నోళ్ళందరూ పాపులే. ఇప్పుడు పాపం లేనోళ్ళు చేతండి, తెలుగులో పాపం లేనోళ్ళు చేతండి. రూపాయి వినపడుతుందా? పాపం లేనోళ్ళు చేతండి మాట్లాడరు. పాపం లేనోళ్ళు అంటే అందరిలో ఏముంది? పాపం అంటే ఎవరాళ్ళు? పాపులే. దేవుడు పాపులు మనవి. మరి తెలుసు కదా ఎందుకు ప్రార్థన చేస్తున్నావు నువ్వు? ఆయన ఆలకించడం తెలుసు కదా. ఎరుగుదుము అన్నాడా? తెలుసు కదా. తెలుసు కూడా ఎందుకు చేస్తున్నా? నువ్వు చేసినా వినను అంటున్నాడు కదా. ఇవన్నీ ఆలోచించరు. పట్టుదలతో చేయమన్నాడు కదండి. విసుగక నిత్యము చేయమన్నాడు కదండి. అడుగుడి మీకు ఇయ్యబడును అన్నాడు కదండి. మెలకువ కలిగి చేయమన్నాడు కదండి. నిలకడ కలిగి చేయమన్నాడు కదండి. దివారాత్రులు చేయమన్నాడు కదండి. ఎడతెగగా చేయమన్నాడు కదండి అని చేయటమే తెలుసుకున్నారు, నేర్చుకున్నారు తప్ప ఈ రెఫరెన్స్ చదువుకోలేదు పాపం. ఎవరు? భక్తులు. ఏ భక్తులు? మన భక్తులే. భాగ్యమా ఆ పిల్ల పేరేంది? ఆదిలక్ష్మి. మన భక్తులే, ఎక్కడ భక్తులు కాదు. మళ్ళీ ప్రార్థన చేసేది ఎవరు? క్రైస్తవులే కదా. అంటే ఎవరు క్రైస్తవులు? ఎవరు? మన భక్తులు. మన భక్తులకి ఏం తెలియదు? ఏ రెఫరెన్స్ తెలీదు? యోహాను 9:31 తెలీదు. అర్థమైందండి? దేవుడు పాపులు మనవి ఆలకించడు. పాపం ఉన్నోడే పాపి. పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే. యోహాను మొదటి పత్రిక 3:4. యోహాను మొదటి పత్రిక 3:4. అది పాపం చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. అసలు పాపం అంటే ఏంటి? ఆజ్ఞను అతిక్రమిస్తే పాపం. బైబిల్లో ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి. వాటన్నిటిని అతిక్రమించి పాపులు కాదు. అట్లా అనుకుంటే ఏ ఆజ్ఞ లేదు ఆదాం అవ్వ ఉన్నప్పుడు. వాళ్ళెట పాపు లేరు మరి? దాన్ని బట్టి ఆలోచిస్తే మాట వినకపోవటమే పాపం. ఎవరి మాట? దేవుడు చెప్పిన మాటను వినకపోవటమే పాపం. ఆ పాపం చేసే వారి మనవి ఆయన వినడు. అంటే దేవుని మాట వినని ప్రతి వాడు, ప్రతి సహోదరి చేసే ప్రార్థన ఆయన వినడు. వినడు. ఎంత బాగుంది అంటే దేవుడు మాట్లాడా? దేవుడు చెప్పాడా? ఫలాంది చేయమని మాట్లాడా? అడిగాడా? ఆయన ఆజ్ఞగా ఇచ్చాడు ఏదన్నా? ఇచ్చిన ఆజ్ఞను నెరవేర్చకపోతే పాపం. నెరవేర్చని వారందరూ పాపులే. ఆ పాపుల మనవి దేవుడు ఆలకించడు. ఇంతకీ ఏం మాట్లాడాడు యేసుక్రీస్తు వారంటే? మార్కు సువార్త 16:15 ఒక మాట. మార్కు సువార్త 16:15. మరియు ప్రభు చెప్తున్నాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. మత్తయి సువార్త 28 మత్తయి సువార్త
19 19 కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతి చూసారా, ఆజ్ఞ వచ్చింది, ఆజ్ఞాపించి తినో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించండి. ఎంత బాగుంది అంటే ఇవే మనకు చెప్పినటువంటి మాటలు. అర్థమైందండి? ఇవి చెయ్యాలి. ఎవరు చెయ్యాలి? క్రైస్తవులు చెయ్యాలి. ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలి, విశ్వాసిగా మార్చాలి, దేవుని బిడ్డగా మార్చాలి అనేకులను. అర్థమైందండి? ఇది చెయ్యని వారు ఆజ్ఞను అతిక్రమించి పాపం చేస్తున్న పాపులు. అర్థమైందండి? బాగుంది. ఇప్పుడు సువార్తను ప్రకటించువారు ఆజ్ఞను నెరవేర్చువారు, సువార్తను ప్రకటించని వారు ఆజ్ఞను అతిక్రమించి పాపులుగా మిగులుతున్న వారు. అదేంటండి? ఇప్పుడు సువార్తను ప్రకటిస్తున్నారా, ప్రార్థన చేస్తున్నారా? మాట్లాడరు. సువార్తను ప్రకటిస్తున్నారా, ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థనే చేస్తున్నారు. ప్రార్థన చేయమన్నాడా, సువార్తను ప్రకటించమన్నాడా? సువార్తను ప్రకటించటం, ఆయన చెప్పింది చేయటం. అప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే ఆయన నీ మనవి ఆలకిస్తాడు. యోహాను 9:31 ప్రకారం, యోహాను 9:31కి వద్దాం. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చెప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. ఎవరు మనవి ఆలకిస్తాడు? ఎవడైనను దేవభక్తుడై ఉండాలి. దేవునికి భక్తుడై ఉండాలి, దేశానికి కాదు. దేవునికి భక్తుడై ఉండాలి. భక్తుడు అంటే లోక మాలిన్యము అంటని వాడే భక్తుడు. క్యారెక్టర్ని భద్రంగా కాపాడుకొనువాడే భక్తుడు. అలా ఉండి పరిశుద్ధుడిగా ఉండి ఆయన చిత్తము చెప్పున జరిగించాలి. ఆయన చిత్తము చెప్పున, వీళ్ళ ఇష్టం చెప్పున కాదు, ఆయన ఇష్టము చెప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. అంటే ఆ మనవి పైకెళ్ళిపోతుంది, పరలోకానికి వెళ్ళిపోతుంది ఆ మనవి. అర్థమైందండి? ఎంత బాగుంది. ఆయన చిత్తము చెప్పున జరిగించాలి. ఏంటి ఆయన చిత్తం? అంటే ప్రియులారా, ఆయనే ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ తండ్రి అన్న సంగతి ఈ ప్రపంచంలో ఉన్న అనేకులకి తెలీదు. తెలిస్తే అండి ఇన్ని కోట్ల మంది ఉండరు, ఇన్ని కోట్ల రూపాయలు ఉండవు. వాళ్ళందరికీ తండ్రి ఎవరో చెప్పాలి. తెలియదు, వాళ్ళకి తండ్రి ఎవరో తెలీదు. వాళ్ళందరికీ దేవుడు ఎవరో చెప్పాలి.
సృష్టికర్త ఎవరో చెప్పాలి, ఆయన ఔన్నత్యం చెప్పాలి, ఆయన గుణాతిశయాలు చెప్పాలి, ఆయన ఎంత తపన పడుతున్నాడు, ఎంత ప్రేమిస్తున్నాడు, ఎంత కృపగలవాడు, ఎంత ప్రేమ, జాలి, దయ, క్షమ కలిగిన వాడు, ఇవన్నీ చెప్పాలి. ఆయన మనసు తెలియాలి ఆయన పిల్లలకి. అదేంటండి, ఆయన ఔన్నత్యం తెలియాలి. అలా ఈ ప్రపంచంలో ఉన్న మనుషులకు తెలియజేసేటువంటి బాధ్యత ఎవరితో తెలుసా? ఎవరితో తెలుసా? క్రైస్తవులది. క్రైస్తవులదండి. ఇది చేయకుండా గదిలో కూర్చొని ఏం చేస్తావు? చిలక పలుకులు పలుకుతావు, ముద్దుగా మాట్లాడుతావు, ముద్దుగా. మళ్ళీ దానికి పెట్టి పేరేంటి? ప్రార్థన. అంటే నువ్వు గదిలో కూర్చొని 4 గోడల మధ్యలో కూర్చొని ముద్దుగా చేసే పనే ప్రార్థన. మళ్ళీ ఇందులో ఎన్నో అంశాలు, ఒక అంశం కాదు, బోలెడు అంశాలు. అబ్బబ్బబ్బబ్బబ్బా, గంటలు చేస్తారండి, గంటలు. ఒక కలెక్టర్ దగ్గరికి వెళ్ళి గంటలు మాట్లాడతావా? 2 నిమిషాలు టైం ఇస్తాడు, లేదా 3 నిమిషాలు టైం ఇస్తాడు. లేదండి ఒక 5 మినిట్స్ మాట్లాడాలి. 5 మినిట్సా? అయితే ఒక కాగితం మీద రాసి సబ్మిట్ చేసి వెళ్ళిపోమంటారు. ఎవరు 5 నిమిషాలు ఇవ్వరు అధికారితో. కానీ దేవునితో గంటలు పడుతుంది ప్రార్థన. ఏంది ఆ గంటలు వీళ్ళు చేసే ప్రార్థన అంటే, పాస్పోర్ట్ రాలేదు ప్రభువా. ఎవరికి పాస్పోర్టు వస్తే ఏం చేస్తావు? అమెరికా ఎగిరిపోతాను ప్రభువా. అందుకే రాదు. పాస్పోర్ట్ కోసం ప్రార్థన. వీసా దొరకట్లేదు, ప్రార్థన చేయండి. మీ ఫోన్పే నంబర్ ఇస్తే లేదా స్కానర్ చూపిస్తే కొడతాం. ఏంటది? కానుక. వీసా కోసం ప్రార్థన. ఏమండి, గ్రీన్ కార్డు కోసం ప్రార్థన. అంటే పోయి అక్కడే ఉండాలని, ఆ దేశం పర్మిషన్ ఇస్తే. ఏమండి, చదువు కొరకు ప్రార్థన, పదవుల కొరకు ప్రార్థన. మధ్యాహ్నం శ్రావణి చెప్పినట్టుందిగా, పెళ్లి కానోళ్ళు దేనికోసం చేస్తారు ప్రార్థన? నా సామె నందన్ని ఇస్తావా? పెళ్లి కానోళ్ళు దేనికోసం చేస్తారు? పెళ్లి కోసం చేస్తారు. అంటే దానికోసం వస్తారు. ఎక్కడికి? చర్చికి. పెళ్ళి అయిన వాళ్ళు ఎందుకు వస్తారంట? పిల్లల కోసం వస్తారు. పిల్లలు కలిగిన వాళ్ళు ఆ పిల్లలు సెటిల్ అవ్వాలి, దాని కొరకు వస్తారు. అంటే ఏదో ఒక అవసరం కొరకు, ఏదో ఒక అక్కర కొరకు మాత్రమే ప్రార్థన. ఏమండి, అదే గంటలు చేసేటువంటి ప్రార్థన. మళ్ళీ సంఘంలో ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థనట. పేరున ప్రార్థన. అమ్మా, పేరున ప్రార్థన. 100 మంది ఉన్నారనుకో సంఘంలో, 100 మంది పేర్లెత్తి ప్రార్థన చేయాలి. యేసుకుమారుని జ్ఞాపకం చేసుకో, సుశీలరావుని జ్ఞాపకం చేసుకో, యోబుని జ్ఞాపకం చేసుకో, లక్ష్మణరావుని, సుజాతని, భాగ్యమ్మని, లక్ష్మిని, శ్రావణిని, మా లతని. ఏమండి, 100 మంది కోసం 100 మందిని ఎత్తి పట్టి ప్రార్థన చేయాలంటే ఎన్ని గంటలు పడుతుందండి? ఎంత టైము వృధా అయిపోతుందండి. దేవుడిచ్చిన సమయం అండి ఎంత వృధా అయిపోతుంది. మళ్ళీ వాళ్ళ సమస్యల కోసం ప్రార్థన. మనం చూసావా,
హైదరాబాద్లో పాస్టర్ శ్యామ్ కిషోర్ అని ఆయన ఒక ఆయన చేత సాక్ష్యం చెప్పిస్తున్నాడు మైక్ పట్టుకొని. చెప్పు నాయన, సాక్ష్యం చెప్పు. మలబద్ధకంతో వచ్చాను అయ్యగారు, మీరు ప్రార్థన చేయగానే బుల్లెట్ స్టార్ట్, ఇంటికి దద్ద సౌండ్లు అయ్యగారు. ఎంత గొప్ప సాక్ష్యం ప్రియులారా అంటున్నాడు వీడు. దానికోసం కూడా ఏం చేస్తున్నాడు వీడు? ఆడు పెద్ద పాస్టర్, వాడిని కలవాలంటే 3 రోజులు పట్టిద్ది. అప్లికేషన్ పెట్టుకోవాలి ముందు. డాక్టర్ టైం ఇచ్చినట్టు టైం ఇస్తున్నాడు. ఇంకో సాక్ష్యం అంటారా? టీవీ కొన్నాక చూపిస్తారు అవన్నీ. ఊరకనే ఊడిపోయేదంట జుట్టు. తలకాయ దూకుంటే ఇన్నిన్ని ఎంటుకలు దువ్వెంతో వచ్చేసాయంట. అయ్యగారు ప్రార్థన చేశాడు, ఇప్పుడు పట్టుకొని పీకుతున్నా కూడా రావట్లేదు. చపలు కొట్టండి, ప్రభు నామానికి మహిమ. ఎంత గొప్ప కార్యం ప్రార్థన ద్వారా. ఇంకో ప్రార్థన, నాది నున్నగా ఉండేదండి బట్టతల, అయ్యగారు ప్రార్థన చేశాడు, ఎంటుకలు వచ్చేసినాయి. అంటే బోడుగుండు మీద బొచ్చు మొలిపించటానికి ప్రార్థన. ఎంత చీపైపోయింది. ఇయండి సమస్యలు. అప్పుల్లో ఉన్నాను, తిప్పలు పడుతున్నాను. ఎవడు చేయమన్నాడు అప్పు? ఎవడు పడమన్నాడు తిప్పలో? ఆయన నీ అప్పు నేనెందుకు తీర్చాలా? అప్పు చేసేది నువ్వు, అవసరాలు తీర్చుకునేది నువ్వు, బుగ్గలాడించుకుని తినేది నువ్వు. ఇప్పుడు నేను కట్టాలా? అప్పు నువ్వు చేతి నేను కట్టాలా? ఇది ఎక్కడ న్యాయం అండి? నీ స్వయంకృత అపరాధాల ద్వారా నువ్వు చిక్కుల్లోకి వెళ్ళిపోయి, శోధనలోకి వెళ్ళిపోయి, నన్ను తప్పించమంటే, నన్ను లేవనెత్తమంటే అది న్యాయమా? అది ధర్మమా? ఎవడు నువ్వు అప్పు చేసావు, మీ పక్కింటోడు కడతాడా? అదెట్టండి సమస్యల కొరకు. ఈ పాట విని ఒక ఆమె లేచి ఏమంటుంది తెలుసా? ఏమండి పాస్టర్ గారు, బైబిల్లో ఏముంది? దేవుడు పాపులు మనవి ఆలకించడని ఉంది కదా. ఇప్పుడు నేను పాపిని, నేను ప్రార్థన చేసినా నా ప్రార్థన దేవుడు వినడు. మీరు పాపులు కాదుగా. ఎవరు? వాక్యం చెప్పి నువ్వు పాపివి కాదుగా. అంటే దేవుడు నీ ప్రార్థన వింటాడుగా, నా కోసం చెయ్యి అంటుంది. నేను పాపిని కాకపోతే ప్రార్థన చేస్తే నా ప్రార్థన వింటాడు, చేస్తే నాకేదన్నా చేస్తాడు. నాది విని నీకెందుకు చేస్తాడు? అయినా నీ కోసం నేను రికమెండేషన్ చేస్తే నా రికమెండేషన్ ఎందుకంటాడు? పాపిని పాపిగానే ఉండని, పరిశుద్ధుడిని పరిశుద్ధునిగానే ఉండని. ఆ పాపి పరిశుద్ధుడిగా మారితే ఓకే, మారకపోతే అవకాశం లేదు. కనుక మేము పాపులం గనక మా ప్రార్థన వినడు గనక మీరే మా కొరకు ప్రార్థన చేయమంటున్నారు. ఓకే, చేస్తాం. ఆత్మ సంబంధమైనవి అడగండి. అయ్యా నా బతుకు బాగాలేదు, నా జీవితం బాగాలేదు, కుటుంబంలో కూడా ఎవరు బాగాలేదు, నేను బాగుపడాలి. చేస్తాం ప్రార్థన.
మేము మారాలి, మేము రక్షణలో ఉండాలి, మేము దేవుణ్ణి సేవించాలి, ఆరాధించాలి, దేవుని కోసం నమ్మకంగా బతకాలి. ఇప్పుడు చస్తే నరకానికి పోతాం, మేము పరలోకం పోవాలి. మేము క్రమంగా దేవునిలో ఉండాలి, వాక్యంలో ఎదగాలి, మాకు సత్యం కావాలి అని సత్యం కోసం ఏడ్చేవాళ్ళు ఎవరున్నా చెప్పండి, ఇటువంటివి అడిగేవాళ్ళు ఎవరున్నా చెప్పండి. అటువంటి మాటలు, అటువంటి రిక్వెస్ట్లు వినపడితే ఖచ్చితంగా ప్రార్థన చేస్తాం. మా ప్రార్థన దేవుడు వింటాడు, సహాయం చేస్తాడు. ఎందుకు ఎందుకు స్వార్థం లేదే ఆ ప్రార్థనలో. అత్యాశలేమి లేవే, లోకాశలేమి లేవే, శరీరాశలేమి లేవే. ఆత్మ సంబంధంగా ఉంది కదా. కానీ అటువంటివి లేవండి. అన్ని శరీర సంబంధమైనవే, అన్ని శరీర సంబంధమైనవే. అట్టి వారందరినీ అట్టి అమాయకులందరినీ అనాల. వాళ్ళందరూ అమాయకులండి. ఆ అమాయకులతో ఆడుకుంటున్నారు ఈరోజు ఎంతోమంది సేవకులు. వాళ్ళని దండుకుంటున్నారు, దోచుకుంటున్నారు ప్రార్థనల పేరుతో. ప్రత్యేక ప్రార్థనలట. మామూలు ప్రార్థన అంటే ఏంది? లైన్లో వచ్చి చేసుకొని వెళ్ళిపోవటం. ప్రత్యేక ప్రార్థన అంటే కవర్లు ప్రార్థన. అవి గదిలో ప్రార్థన. అది బహిరంగంగా ప్రార్థన చేస్తారు, మళ్ళీ ప్రత్యేకంగా చేస్తారు. ప్రత్యేకంగా అంటే గదిలోకి వెళ్ళి చేస్తారు. ఆయన కూర్చుంటాడు, గదిలోకి వెళ్ళి వేసుకొని ఒక్కొక్కరిని పంపిస్తుంటారు అనమాట. ఈ ప్రత్యేక ప్రార్థనలో ప్రార్థన చేయించుకోవడం, కానుక గదిలో వేసి రావటం. ఇలా దండుకుంటున్నారు. దేవుడు పాపులు మనవి వినడు అన్నప్పుడు ఆ పాపపు స్థితిని మార్చుకొని చేయరా? పాపిగానే మిగిలిపోతావా? పాపిగానే చచ్చిపోతావా? మారాలనే ఆశ లేదా? బుద్ధి లేదా? ఎప్పుడు అలాగే ఉండిపోతారా? ఆ స్థితి నుంచి బయటికి రావా? నేనెందుకు ఉండాలి ఈ గుంపులో అని దేవుని పనిని చేయడం ప్రారంభించాలి కదా. దేవునికి నచ్చేటట్లుగా, దేవుడు మెచ్చుకునేటట్లుగా జీవించాలి కదా. అప్పుడు ఎవరి రికమెండేషన్తో పని ఉండదు కదా. ఈ ఆలోచన లేదు గనుక ప్రియులారా, ప్రార్థన చేసేవారికి, అతడు విశ్వాసి కావచ్చు, పాస్టర్ కావచ్చు, అర్హత ఉండాలి. ప్రార్థనకి ఏముండాలి? ప్రార్థించుటకు అర్హత ఉండాలి, యోగ్యత ఉండాలి, అడిగేవారికి అర్హత ఉండాలి. ఇదే అర్హత. ఇదే అర్హత. ఏంటి అర్హత? దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చెప్పున జరిగించాలి. అదే అర్హత. దేవుడు అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక బాంబు వంటి మాటను పేల్చాడు చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం. అసలు తెకమెక అయిపోతారు మీరు. 6వ అధ్యాయం మత్తయి సువార్త 31 చూడండి. కాబట్టి ఏమి తిందుము, ఏమి తాగుదుము, ఏమి ధరించుకుందుము అని చింతించకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోక తండ్రికి తెలియను. 25, 26 చూడండి. చింతించకండి. ఆహారం కంటే ప్రాణం, వస్త్రం కంటే దేహము గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడండి,
ఆ విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోక తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? బా ఇంకా ఏమి తిందుమో ఏమి తాగుదుమో అని ఏమిటండి మాటలు? అన్నిటికన్నా శ్రేష్ఠులు ఎవరు? మనం. అన్నిటికన్నా శ్రేష్ఠులైన మీరు మీరు వాటి కొరకు చింతింపకండి. వేటి కొరకు? వేటి కొరకు? తిండి కొరకు. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో, వచ్చే నెల ఎలా గడుస్తుంది, పై వచ్చే నెల ఎలా గడుస్తుంది, వచ్చే సంవత్సరం ఎలా గడుస్తుంది. భవిష్యత్తును గురించి మీరు చింతించవద్దు, చింతపడవద్దు. మీరు ఆకాశ పక్షులన్నిటికంటే బహుశ్రేష్ఠులు కారా? వాటి కొరకు చింతపడుదురా? బా అహో, ఇది ఎంత ఘోరమైనది! ఇది ఎంత భయంకరమైనది! ఎంత భయంకరమైనది! అంటే అడగమంటున్నాడా, అడగొద్దంటున్నాడా? మాట్లాడరు. దీని అంతటి అర్థం ఏంది? ఇంకా చదువుతామా? చదువుకుంటూ ముందుకురా 31 నుంచి. కాబట్టి ఆగుదాం. అంటే అడగమ్మంటున్నాడా, అవసరం లేదంటున్నాడా? మరి అడుగుడి మీకు ఇయ్యబడును అన్నాడా? ఇక్కడేమో అడగాల్సిన అవసరం లేదన్నట్టుకుంది, కానీ పక్క అధ్యాయమే 7వ అధ్యాయం 7వ వచనం. ఏమండి, ఈ వచనం తెలియని వాళ్ళు ఎవరుంటారు? ఎవరుండరు. అక్కడ వద్దు అన్నాడు, ఇక్కడ ఎందుకు మళ్ళీ అడగమంటున్నాడు? ఎందుకు అడగమంటున్నాడు అంటే అక్కడ ఏం అడగొద్దు అంటున్నాడో తెలుసుకోవాలి, ఇక్కడ ఏం అడగమంటున్నాడో తెలుసుకోవాలి. అది తెలుసుకోక మనోళ్ళు ఎక్కువగా ఏమడుగుతున్నారు? అన్నీ హీలింగ్ జరగాలి, అద్భుతాలు జరగాలి, సూచక్రియలు జరగాలి. ప్రార్థనలో కూడా అయ్యేగా, అన్ని హీలింగ్ ప్రేయర్లే, హీలింగ్ ప్రార్థనలే. ప్రియులారా, ప్రార్థనలో న్యాయం ఉండొద్దా? ఏమన్నా న్యాయం ఉండాలా వద్దా? ధర్మం ఉండాలా వద్దా? న్యాయం ఉండొద్దంటే ఉండాలి, ఉంటేనే చేస్తాడు ఆయన. న్యాయం లేకపోతే చేయడు ఆయన, చేయడు. అయినా అండి, పని చేయకుండా జీతం కొరకు ఎదురు చూడటం చాలా తప్పు. పని చేయకుండా జీతం కోసం జీతాన్ని ఆశించటం ఏంది? మళ్ళీ పని చేయకపోగా ఆ జీతం ఇచ్చే రోజున డిమాండ్ చేయటం, గద్దించటం, జీతం ఏదే, జీతం ఇవేంది అని. అది ఎంత పొరపాటు! మన బాసుకి మండిపోదండి? మనల్ని పనిలో పెట్టుకున్నోడికి మండిపోదా? మండిపోద్ది ప్రియులారా. పని చేయకుండా జీతం ఎలా అడుగుతాం? ఈ నిష్ప్రయోజనమైనటువంటి, ఏమండి, దేనికి పనికిరానటువంటి శరీరం, దీని కొరకే అడగటం, అన్ని దీని కొరకే అడగటం, ఇక్కడ దానికోసమే అడగటం. ఒక ఆమె వచ్చిందండి, నాకు ఇల్లు కావాలి అంది. ఆమెకు వయసు 68 సంవత్సరాలు. 68 సంవత్సరాల ముసలి దానికి ఇల్లు ఎందుకు? పరలోకం వద్దా?
మాకు పరలోకం కావాలి అని ప్రార్థన చేసేవాళ్ళు లేరు. ఇల్లు కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఆలు బాగుండు. ఏందండి పరలోకం కోసం ప్రార్థించేవాళ్ళు లేరి. పరలోకం కోసం ప్రార్థించే వాళ్ళే దేవునికి పనికొచ్చేవాళ్ళండి. కరెక్ట్ ఇది. పరలోకం కొరకు, పైనున్న వాటి కొరకు ప్రార్థించిన వారందరూ దేవుని పనికి రానివారు. వాళ్ళు ప్రార్థించుట న్యాయం కాదు. వాళ్ళ ప్రార్థన దేవుడు వినడు. మీకు పోయిన వారం, అంతకుముందు వారం ఒక రిఫరెన్స్ చూపించినట్టున్న కొరింథీయులకు రాసిన పత్రిక 15:19. ఈ జీవితకాలం మట్టుకే మనము యేసుక్రీస్తునందు నిరీక్షణ ఉంచిన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులము. వీటి కొరకు, ఇక్కడి వాటి కొరకు నమ్మిన వారందరూ ఎవరట? దౌర్భాగ్యులు. దౌర్భాగ్యులు అంటే అర్థం ఏంటో తెలుసా? పనికి దొంగలు. దేనికి దొంగలు వీళ్ళు? పనికి దొంగలు. పని చెయ్యరు కానీ ప్రతిఫలాన్ని ఆశిస్తారు, జీతాన్ని ఆశిస్తారు. అది కుదిరే పని, కుదరని పని. నువ్వు పని చేయాలి. ఆ పనికి ఆయన పెట్టిన పేరేంటంటే ఆయన చిత్తము చేయాలి. ఆయన చిత్తము చేయాలి. అసలు ఇంతకీ ఏంటి ఆయన చిత్తము? పేతురు గారు రాసిన 2వ పత్రిక 3:9 ఉంది కదా. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3:9 ఏమని? ఏ ఒక్కరూ నశించుట నా చిత్తము కాదు. అందరూ మారు మనసు పొందాలి. అనుభవ జ్ఞానం గలవారు కావాలి. వాక్యం విషయంలో, రక్షణ విషయంలో ఎవరు నశించకూడదు. యజమాని మనసులోని మాట ఇది, యజమాని మనసులోని కోరికిది. దీన్ని తీర్చాలి. దీన్ని తీర్చే వాళ్ళే జీతం ఆశించాలి. అసలు జీతమే కాదు, వీళ్ళకి ప్రమోషన్లు కూడా వస్తాయి, వీళ్ళకి జీతాలు కూడా పెరుగుతాయి. నెల ఏం పెరుగుతాయి? లేదు, సంవత్సరానికి ఒక్కసారైనా ఖచ్చితంగా ఏం పెరిగిద్ది? జీతం పెరుగుతుంది. ఎందుకు? చిత్తాన్ని జరిగిస్తున్నారు. చెప్పిన పనిని చెప్పినట్లుగా చేస్తున్నారు. పని చేస్తున్నటువంటి వ్యక్తికి నెలగానే జీతం ఇవ్వాలన్న సంగతి యజమానికి ఇవ్వడం చెప్పాలా? ఎవరు చెప్పక్కర్లా. 1వ తారీఖు అకౌంట్లో పడిపోతాయి, లేదా 2వ తారీఖున పడిపోతాయి, 5లోపు పడిపోతాయి. ఎందుకు పడిపోతాయి? సరిగా చేయకపోతే కట్ అయిపోతాయి. 8ంటికి తంబేయాలి, 9ంటికి వేస్తున్నావు అనుకో, ఏం కట్ అయితే? అంటే నువ్వు పని చేస్తున్నావు కానీ సరిగా చేయట్లా, వాళ్ళకి కట్ అయిపోతాయి. కరెక్ట్గా పని చేసేటువంటి వాళ్ళకి, కరెక్ట్గా ఆయన చిత్తాన్ని జరిగించే వాళ్ళకి ఎవరు నశించకూడదు అన్నటువంటి ఉద్దేశంతో ఆత్మల భారం కలిగి ఒక ఆత్మని వెతికి పట్టుకొని ఆ వాక్యానికి ఆ ఆత్మకి జీవ వాక్యాన్ని చెప్పి ఆ వాక్యాన్ని అపవిత్రతలో నుండి పవిత్రతలోనికి నడిపించటం. అగ్నిలో నుంచి ఒక ఆత్మని లాగినట్టుగా లాగి నరకం నుండి తప్పించి పరలోకపు మార్గంలో నిలబెట్టడం. అది ఆయన చిత్తం, ఆయన మనసులోని కోరిక. అది తెలుసుకొని నెరవేర్చే దిశగా పరుగులు తీసేవాళ్ళు, ప్రయాసపడేవాళ్ళు పని చేస్తున్నట్టు. వాళ్ళు అడుగుకు మునిపే వాళ్ళ జీతం వాళ్ళకి పడిపోద్ది, అకౌంట్లో పడిపోద్ది. ఇంకా చేయాల్సిన పని ఏంటో తెలుసా? కొలస్సీ 1:28 ప్రతి మనుషుణ్ణి క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి, పర్ఫెక్ట్ చేసి ఆయన ఎదుట నిలబెట్టవలెనని సమస్త విధములైన వాక్య జ్ఞానంతో మేము ప్రతి మనిషికి అది చెప్తూ, బోధించుచు,
ఆయనను ప్రకటించుచున్నాము. ఇలా చేసి అడిగితే ఎందుకు కాదంటాడు చెప్పండి? నువ్వు పర్ఫెక్ట్ అయ్యి మరొక వ్యక్తిని పర్ఫెక్ట్ చేసే పనిలో గనక ఉండగలిగితే, అలా ఉండగలిగి అడిగితే ఎందుకు కాదంటాడు చెప్పండి? ఎందుకు కాదంటాడు? ప్రియులరా, అసలు నిన్ను పిలిచింది ఎందుకైనా? నిన్ను పిలిచింది ఎందుకు? నిన్ను కడిగింది ఎందుకు? నిన్ను నూతన సృష్టిగా మార్చి వేసింది ఎందుకు? నీకు ఒక గొప్ప పని అప్పగించటానికి. ఒక గొప్ప పని, దేవదూతలకు ఇవ్వని పని నీకు అప్పగించాడు. అందుకే నిన్ను పిలిచాడు, అందుకే నిన్ను శుద్ధి చేశాడు, కడిగాడు, నూతన సృష్టిగా మార్చాడు. ఎంతో గొప్ప ఉద్యోగం, ఎవరికి లేని ఉద్యోగం ఆయన నీకిచ్చాడు. దాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తే, దాన్ని నువ్వు పక్కన పెడితే, పనిని పక్కన పెట్టి ప్రార్థనలో పడితే, ప్రార్థనే పని అనుకుంటున్నావా? పని వేరు, ప్రార్థన వేరు. ప్రార్థన చెయ్యి, దానికి ముందు పని చెయ్యి. దాన్ని పక్కన పెట్టొద్దు. పక్కన పెడితే ఊరుకోడు ఆయన. యజమానుడు ఊరుకోడు. పనిలో ఎందుకు పెట్టుకున్నాడు నిన్ను? పని చేస్తావని. నువ్వు కబుర్లు చెబుతూ ఉంటే, కాలక్షేపం చేస్తూ ఉంటే, చేసేవాడిని కూడా చేయనీయకుండా చెడగొడతా ఉంటే ఆయన ఊరుకోడు. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం, 2వ అధ్యాయం 3-4 వచనాలు చూడండి. మరియు చెప్పుకుంటూ, గైకొనని వాడు అబద్ధికుడు, వాళ్ళు సత్యం లేదు. అది ఇలా ఉండకపోతే ఆయన కోపంతో, ఏమండి, ఇక్కడ ఆయన తిడుతున్నట్టుగా ఉంది చూడండి, కోపం తిడుతున్నట్టుగా. అబద్ధికులు, సత్యం లేనోళ్ళు అని తిడుతున్నట్టుగా ఉంది చూడండి. ఇక్కడ యోహాను సువార్త 8వ అధ్యాయం 44, 43, 44 కూడా చదువుకుంటే, అబద్ధికులు సాతానుకు ఏమవుతారు? ఇక్కడ ఉంది. అబద్ధికులు సాతానికి ఏమవుతారు? ఇక్కడ ఉంది. అవును, ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినోడు కాదు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడునప్పుడు తన స్వభావాన్ని అనుసరించి మాట్లాడతాడు. వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడయి ఉన్నాడు. అంటే ఆజ్ఞలు గైకొనని వారందరూ అబద్ధికులు సాతానికి ఏమవుతారు? అబద్ధానికి జనకుడు వాడు, అబద్ధం ఆడే ప్రతి వానికి జనకుడు వాడే. చూసారా? అలా కారాదు. అలా అయిపోతారు. దేవుడు చెప్పినట్టుగా జీవించకపోతే, ఉండకపోతే. కనుక మీరు దేవుని పిల్లలుగానే ఉండాలి. దేవుని చిత్తాన్ని నెరవేర్చువారిగానే ఉండాలి. మంచి మాట ఉందండి బైబిల్లో, విశ్వాస సహితమైన ప్రార్థన. దైవ చిత్తానుసారమైన దుఃఖముతో చేసే ప్రార్థన, రక్షణార్థమైన మారు మనస్సును పుట్టించును. ఆ ప్రార్థనకు అసాధ్యమైనది ఏది ఉండదండి. వెంటనే దేవుడు స్పందిస్తాడండి. భక్తుల జీవితంలో చూస్తాం. యెహోషువ ఉన్నాడు కదా, ఆయన ప్రార్థిస్తే సూర్యుడు చంద్రుడు ఇద్దరు నిలిచిపోయారు. యెహోషువ 10వ అధ్యాయం 12వ వచనంలో. ఏమండి, ఈ సందర్భాన్ని నేడు చాలామంది వక్రీకరిస్తున్నారు.
అలా జరిగినట్టుగా ఇదిగో మా ప్రార్థనల వల్ల కూడా జరుగుతుంది అని ప్రకటించుకుంటున్నారు. ఈ మధ్య అండి ఒక మీటింగు స్టార్ట్ అయింది. వర్షం స్టార్ట్ అయిందండి. మీటింగ్లో వర్షం స్టార్ట్ అయింది. వర్షంలో బాగా గాలి కూడా వస్తుంది. గాలి, భక్తులందరూ లేచారు. ఆనాడు యెహోషువ సూర్యుడిని ఆపితే ఆగిపోయాడు కదా ప్రభువా, చంద్రుడిని ఆపితే ఆగిపోయాడు కదా ప్రభువా, ఇప్పుడు మేము మీ నామంలో వర్షాన్ని ఆపేస్తున్నాం, వర్షాన్ని ఆపేస్తున్నాం, వర్షం ఆగిపో, వర్షం ఆగిపో, వర్షం ఆగిపో అని ప్రార్థన చేస్తుంటే ఎల్ఈడి స్క్రీన్ ఉంటుంది కదండి, పెద్ద ఎల్ఈడి స్క్రీను స్టేజ్కి, ఆ స్క్రీన్ వచ్చి మీద పడింది. చచ్చారు మొత్తం. చచ్చిపోయింది ఎవరు? భక్తులు. ఏ భక్తులు? యెహోషువలు కాదు వాళ్ళు. ఆయన ఆపాడంటే ఆయన ప్రార్థనలో భక్తి ఉంది. అందుకే శక్తి కలిగిన కార్యం జరిగింది. యెహోషువ దేవునికి ఇష్టడు. మోషే ఏంటండి 6 లక్షల మందిని నడిపించాడు. యెహోషువ 30 లక్షల మందిని నడిపించాడు. 30 లక్షల మందిని. రెండంతల ఆత్మ కలిగిన వాడు. మోషే మీద ఉన్న అభిషేకం యెహోషువ మీదకి వచ్చింది. మంచోడు, మంచోడు. ఆయనలాగా వీళ్ళు ఆపాలనుకుంటే వీళ్ళు ఆగిపోయారు. వీళ్ళనే ఆపేశాడు. మీకు అనిల్ కుమార్ తెలుసా? ఏ అనిల్ కుమార్? బ్రదర్ అనిల్ కుమార్ తెలుసా? షర్మిల భర్త, జగన్ చెల్లెలు షర్మిల భర్త ఉన్నాడు కదా, బ్రదర్ అనిల్. యుద్ధం యెహోవాదే అంటుంటాడు. ఆడు చేయడు యుద్ధం. యుద్ధం యెహోవాదే అంది ఎవరు? దావీదు. యుద్ధం ఎవరు చేశారు? దావీదు చేశాడు, దేవుడు చేశాడా? యుద్ధం యెహోవాదే అని దావీదు యుద్ధం చేశాడు. కానీ ఈయన యుద్ధం యెహోవాదే అని డ్యాన్స్ చేస్తాడు, యుద్ధం చేయడు. ఆయనండి మీటింగ్ స్టార్ట్ చేస్తే వర్షం పడింది. ఆయన మీటింగ్లో కూడా ఈయన ప్రార్థన చేస్తే 15 నిమిషాలు వర్షం అయిపోయిందంట. 15 నిమిషాల తర్వాత మళ్ళీ పడింది. అదేంది? అరగంట కుమ్మేసింది. అరగంట ముద్దగా తడిచి ప్రార్థన చేశారు, ఆగింది. ఒక 20 నిమిషాలు ఆగింది. తర్వాత పరుగులు తీసేటట్టు కురిసింది. పరుగులే పరుగులు. అదేంది? వర్షం ఆపేసిన అనిల్ కుమార్. ఏమైపోయాడు అనిల్ కుమారు? వర్షం ఆపేసాడంట. వర్షం కురమంటే కురిసిద్దంట, ఆగమంటే ఆగిద్దంట. అబ్బా, ఏం ప్రార్థన యోధుడు, ఏం వీరుడు. మరి అటు పక్క వరదలు వచ్చి ఊళ్ళు కొట్టుకుపోతున్నాయి. ఆపొచ్చు కదా అనిల్ కుమార్. యూట్యూబ్లో పెడతాం ఇది. అనిల్ కుమార్ ఆపొచ్చుగా. కొన్ని ప్రాంతాల్లో వర్షం లేక నేలలు బీడు బారిపోతున్నాయి. అమ్మా అని అరుస్తున్నాయి పశువులు, గడ్డి లేక. వర్షం లేక, నేల పండక, కరువు వచ్చేసి మట్టి తింటున్నారు, మట్టి. అక్కడికి వెళ్ళి అనిల్ కుమార్ ప్రార్థన చేయొచ్చుగా. వర్షం పడదా? నువ్వు చేస్తే పడిద్ది కదా. వరదలు వచ్చే చోటకి వెళ్ళి ఆగమంటే ఆగిపోద్ది కదా. మరి ఆ పని ఎందుకు చేయవు? నీకే అంత శక్తి, అంత భక్తి గలవాడివైతే మరి మామయ్య గారు ఎవరండి? రాజశేఖర రెడ్డి గారు, మహానుభావుడు, హెలికాప్టర్ యాక్సిడెంట్, ముక్కలు అయిపోయాడు. ఆయన బతికించవచ్చు కదా అనిల్ కుమార్ గారు. ఇటువంటి ఎందుకు చేయరు మీరు? చాలా ఉన్నాయి ప్రియులారా, ఇటాటి చాలా ఉన్నాయి. బతికించవచ్చు కదా మరి మామయ్యని. ఎంత మంచి ముఖ్యమంత్రి గారండి ఆయన. చాలా మంచి ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు. ఆయన బతికించుంటే ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి ఎంత మేలు చేసేవాడు ఆయన. అటాటీ చేయలేకపోయాడే.
నిర్గమకాండం 32:10 మోషే ప్రార్థన చేశాడు. మోషే ప్రార్థన చేస్తే మోషే చేసిన ఆ ప్రార్థనకి దేవుని మనసు మారిపోయింది. మోషే ప్రార్థన దేవుని మనసుని మార్చింది. వీళ్ళందరినీ చంపేస్తానని దేవుడంటే మోషే గారు అడ్డుపడి వాగ్దానాన్ని గుర్తు చేసి దేవుణ్ణి బతిమలాడుకుంటూ ప్రార్థన చేస్తే దేవుడు ఏమండి మనసు మార్చుకొని ఏ కీడు చేయకుండా వెళ్ళిపోయాడు. ఎందుకంటే పనిలో ఉండి ప్రార్థన చేశాడు. ఎక్కడుండి చేశాడు ప్రార్థన? పనిలో ఉండి ప్రార్థన చేశాడు. ఏంటి పని? 6 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజల్ని కనానికి నడిపించే పనిలో ఉండి ప్రార్థించాడు. అలా పనిలో ఉండి ప్రార్థిస్తే అంతే అంటే అంతే. పని చేసేవారికి మత్తయి సువార్త 6:32 ప్రకారం జరిగిపోద్ది అంతే. పని చేసే వాళ్ళకి చివరిగా అమ్మయ్య చివరిగా 6:32 నేను మీతో చెప్పేది ఏంటంటే ఏమ్మా 6:32 అమ్మా, ఏయన్నీ ఈ భూమి మీద నువ్వు బతకడానికి ఏమేం కావాలా అవన్నీ నీకు కావాలని ఆయనకు తెలియను, పరలోకపు దేవునికి తండ్రికి తెలియను. కాబట్టి మీరు అయ్యేం అడగండి. అదే కదా దాని అర్థం. అయ్యేం అడగండి, ఒకటి చేయండి, ఆయన రాజ్యమును ఆయన నీతిని ఫస్ట్ ఆ పని చేయండి. ఆ పనిలో ఉండండి. మీరు ఆయన రాజ్యమును వెతకాల్సిన అవసరం లేదు. ఆయన రాజ్యంలోనే ఉన్నారు మీరు. సత్యం ఎక్కడైతే ఉంటుందో అదే ఆయన రాజ్యం. నీతిని వెతకాలి, నీతిని వెంబడించాలి. అంటే ఆయన మాటను, ఆయన వాక్యాన్ని, ఆయన వాక్య ప్రకారంగా, ఆయన చిత్త ప్రకారంగా చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇప్పుడు చదవండి. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. పని చేస్తే వారికి అడగకుండానే అన్నీ ఇస్తాడు. బట్ కండిషన్, రాజ్యాన్ని నీతిని వెతకండి, పని చెయ్యండి. అది పని చెయ్యండి. ఎన్ని రోజులు చేస్తారు పని? నెల మొత్తం చేయండి. నెలకి ఎన్ని రోజులు? 30 రోజులు ఏ పని చేయాలి? దేవుని పని చేయండి. ఎంత బాగుంది! నెల మొత్తం చేయండి. అప్పుడు ప్రార్థించవలసిన అవసరం లేకుండా జీతం ఇస్తాడు. ఈడ కళ్ళు మూసుకో. అయిపోయింది. గనుక దేవుని పనికి రండి. పని ఉంటే పరిగెత్తుకుంటూ రండి. దేవుని పని ఉంటే పరిగెత్తుకుంటూ రండి. దేవుని పని చెయ్యని నీవు ప్రార్థించుట న్యాయమా? పని చెయ్యి, జీతం తీసుకో, అది న్యాయం. పని చేసి జీతం తీసుకో. ఆయన అడగకుండానే ఇచ్చేస్తాడు, తీసుకో. ఇంతకాలం ఈ సత్యం తెలియలేదు కదా. ఈ మాటలు ఎవరు చెప్పలేదు కదా. బిడ్డ, ప్రార్థన విశిష్టత తెలుసుకో. మహోన్నతుడైన దేవునితో మాట్లాడే భాగ్యం. నీ మాటలు ఆయన దగ్గరికి వెళ్ళాలంటే నువ్వు పనిలో ఉండి అడుగు, పని చెయ్యి.
నిత్య జీవమే ఇస్తాడు నీకు.